గురవే నమః. చెప్పు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. ఆత్మానాత్మనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ సమం చితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమ ప్రమేయమనంతమాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమ ప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. వ్యోమమద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతాము మోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం త్రితయైకకూట నివాసనం నిశ్చలం చిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. కృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. పంచ పంచ కృషీకదేక మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగితం వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్యచిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనోహతోద్భవమేక వర్ణమతఃపరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురు పాదుకాం. జన్మ కర్మ విలీన
కారణకేతుమభూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం తప్త కాంచన దివ్యమానమకాణుమాత్రమరూపకం చంద్రకాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞ చేతనమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిఠలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం శ్రీ సద్గురు ద్వాదశ పాదుకాస్తవం సంపూర్ణము. జై గురుదేవ. జై పూర్ణానంద. ఇప్పుడు పూర్ణభావం. సచ్చిదానందమునకు మీరియు సంపూర్ణముగాయున్న ఉత్తబట్ట బయలును సూచించి యుక్తి చే భక్తులారా ఎరుక మరుపుల రెంటిని ఎరిగేటి ఎరుక ఎన్నడు లేదని స్థిరముగా బిందువందు చూపిన అస్థిరపరచి భక్తులారా కలలో గనబడు దేహముల్ మరియును కర్పూర దీపమును తిలకించి మేలు కనినా లేనట్లు తెలివియని భక్తులారా. తర్వాత మంత్ర ప్రభావము. కనుక గురు మంత్రమును హంసయును గణమహావాక్యములను అనుదినము జపించిన ఆత్మైక్య మౌనని భక్తులారా అనుదినము జపించిన ఆత్మైక మౌనని భక్తులారా. మరియు ద్వాదశి షోడశి మంత్రములు మరువకను పఠించినన్ మరణ జనన భ్రాంతులు తొలగునని మనసందు భక్తులారా గురువును మంత్రమును బోధయును గురుతరంబుగ భక్తితో పరికించ పావనంబౌ గురుపీఠ పద్ధతిన భక్తులారా. అనుగ్రహాధికారం. ఇది ఏ వేదాంత భావం గురుబోధ ఇది ఏ బ్రహ్మ విద్య ఇది మహా అద్వైతము విశ్రాంతి పదమని భక్తులారా అనుచు ఆశీర్వదించి శిష్యునకు అనుగ్రహపూర్వకముగా వినిపించి గురుబోధను ఎరుకను విడిపించి భక్తులారా సమరస ప్రజ్ఞ చేత జగతిలో సంచరించుచు సాధువై అమలమగు దీక్షాలను చెందియు ఆత్మలో భక్తులారా భ్రామికుల పొందు విడచి పరిపూర్ణ భావజ్ఞులతో గలసియు భూమ అచలమునందున మనసెప్పుడు పొందుమని భక్తులారా. మరియు ఈ గురుబోధను ఎవరైనా ఎరిగించుమనిన వారి అనుమానరహితమైన బయలునయే మనకుండే భక్తులారా. అనుచుబోధాధికారం శిష్యునకు అనుచుబోధాధికారం శిష్యునకు అనుమతితో నిచ్చి గురుడు
అనుమానరహితమైన బయలున ఏ మనకుండ భక్తులారా. గురువాజ్ఞ రీతిగాను శిష్యుడు గురుభక్తులకును బోధ స్థిరముగా నిరిగించియు పరిపూర్ణ స్థితి చెందే భక్తులారా. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. తర్వాత ఉత్తర భాగము గురు పరంపరము రేపు వస్తుంది. తర్వాత మళ్ళా పిపీలక మార్గం వస్తుంది. జై గురు. స్వామి 14వ వర్షంలో ఉందని చూసాను. ఎవరు లేరమ్మా, వెయిటింగ్ లో ఎవరు లేరు. పేజీ నెంబర్ చెప్పండి. ఎవరో మీరే చెప్పాలా. నిన్న నేను చదవలే కదా, బస్సులో ఉంటే. నిన్నటి పేజీ కనదాసు వెంకటదాసు అచల లక్షణంలో అది అయిపోయింది. గురువంత ప్రతాపం కూడా అయిపోయింది. అయిపోయింది. బోధ దృఢీకరణ 117. ఏందా 117 కాదు, 65 పేజీ నెంబర్ కాదు, చాప్టర్ చెప్పిన 66 పేజీ నెంబర్ 66. 66 పేజీ. సరే సరే. జై గురు. 103 కింద బోధపడన లక్షణంలో వీడు చేసుకుంటాం. శిష్య, మరుపుకు తన్మాత్రలు గలవు, అట్లే ఎరుకకును తన్మాత్రలు కలవు. మరుపుకు తన్మాత్రలు ఉన్నాయి, ఎరుకకు కూడా తన్మాత్రలు ఉన్నాయి. తన్మాత్రలు అంటే ఏవైతే తెలియబడ్డానికి కారణమై ఉన్నాయో, శబ్దస్పర్శ రూప రసగంధాలుగా ఉన్నాయో, వాటి యొక్క గుణాలు అవి. తన్మాత్రలు అనేటివి మరుపుకు ఉన్నాయి, ఎరుకకు కూడా ఉన్నాయి. ఈ ఎరుక మరుపులు రెండూ ఒకటే. తెలియబడటము తెలియబడకుండా ఉండడము అనేది ఒక నాణ్యానికి 2 బొమ్మ బొరుసు ఉన్నట్టుగానే తెలియబడుతున్నంతసేపు తెలియబడుతుంది. ఎరుక జాగ్రత్త అవస్థలో ఉన్న సర్వమును నీచే తెలియబడుతుంది. జాగ్రత్త అవస్థలో ఉండి కూడా మరుపునకు కూడా గురవుతుంది. నిద్రావస్థలోనో సమాస్థితిలోనో మూర్ఛ స్థితిలోనో ఉన్నప్పుడు మొత్తంగా తెలియబడదు. పూర్తి మరుపుతో మళ్ళీ మెలకు వచ్చే వరకు ఏమీ తెలియబడిన స్థితి ఉంటుంది. జాగ్రత్తలో ఉండి కూడా మరుపుకు గురవుతుంది. ఈ ఎరుక మరుపులు రెండూ ఒక్కటే. పరిపూర్ణమునకు తన్మాత్రలు లేవు. తన్మాత్రలు ఉంటే ఇక అది కూడా ఇంత కష్టమయ్యేది కాదు. తన్మాత్రలతో వివరించి చెప్పగల స్థితి ఇలా ఉంది, దాని లక్షణం అని చెప్పగలిగేటువంటి వీలయ్యిండేది. దానికి లేవు. దానికి ఏ తన్మాత్రలు లేవు. తన్మాత్రలన్నీ తెలియబడేటువంటి నామరూపాత్మకమైనటువంటి బ్రహ్మాండానికి తన్మాత్రలు ఉన్నాయి. నీ శరీరానికి తన్మాత్రలు ఉన్నాయి. అన్నిటికీ తెలియబడేటువంటి ఎరుకకే తన్మాత్రలన్నీ. పరిపూర్ణానికి లేదు. ఎరుక కాదు, మరపు కాదు, వెదకిన ఈ పరిపూర్ణమునకు సాటి ఏదీ లేదు. అది ఎరుక కాదు, మరపు కాదు. వెతికిన ఎంతసేపు వెతికినప్పటికీ దానికి ఇంకో రకమైనటువంటి పోలిక చెప్పడానికి వీలు కానటువంటిది. అది పరిపూర్ణానికి ఏ విధమైనటువంటి పోలిక చెప్పడానికి వీలు లేనటువంటిది. అంటే ఎరుక మరుపులు లేని స్థితే పరిపూర్ణ స్థితి. ఎరుక మరుపులు అనేటివి రెండూ లేనటువంటి స్థితే. ఒకప్పుడు ఎరుగుట కానీ లేదా దాన్ని మరచుట కానీ రెండూ లేవు. కాబట్టి ఎరుగుతున్నటువంటి నీ ఎరుకే సర్వమును విచారిస్తోంది. ఆ ఎరగటం ఎలాంటిది అనేది, మళ్ళీ దాన్ని మరచటం అనేది ఎలాంటిది, ఈ ఎరుక మరుపులు రెండూ రహితమై భావాభావ రహిత స్థితి పొందడం ఎలాంటిది అనేది కూడా
ఎరుకే విచారిస్తోంది, ఎరుకే భావిస్తోంది, ఎరుకే చెప్తోంది, ఎరుకే వింటోంది, అంతా ఎరుకే. కాబట్టి దానికి ఏ రకమైనటువంటి ఎరుక మరుపులు లేవు పరిపూర్ణ స్థితికి. ఈ పరిపూర్ణము ఎరుకలను బాగుగా పరిశోధించి ఈ గ్రంథం రచించి నీకు ఇస్తేనే. ఈ పరిపూర్ణము ఎరుక ఈ రెండే, ఈ రెండు అంశాలని సమగ్రంగా విచారించి, పూర్తిగా విచారించి, బాగుగా పరిశోధించిన తర్వాతనే ఈ గ్రంథం నీకు ఇస్తేనే రచించి. మరొక ఈ గ్రంథమును చదువుము, మరొకకుండా ఈ గ్రంథాన్ని చదువు. ఈ గ్రంథం అంటున్నది ఇప్పుడు ఏ గ్రంథం అంటే భాగవత కృష్ణదేశకేంద్రులు రాసినటువంటి శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు అనే గ్రంథం. దానికే తాత్పర్యంగా రాసినటువంటి అనేక మంది, దాదాపు 16 మంది దాకా బ్రహ్మానంద ఇటీవల కాలంలో రాసినటువంటి బ్రహ్మానంద రెడ్డి వరకు తీసుకుంటే దాదాపు 16 మంది మనకు తెలిసి. అంతకుముందు పూర్వయుగంలో ఎవరు రాసినారో అప్పటికెప్పుడు చాలా వందల ఏళ్ళ నుంచి ఉంది కదా అచలం. అట్లా అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఈ గ్రంథం రచించేమో 150 ఏళ్ళు దాటింది. కాబట్టి కృష్ణదేశిక ప్రభువులు దాన్ని ముద్రణ చేయించింది కూడా 150 ఏళ్ళు. అప్పటికి ముద్రణాలయాలే లేవు ఈ దక్షిణ భారతదేశంలో. బొంబాయిలో మాత్రమే అక్కడ ఉన్నాయి. తర్వాత మద్రాసులో వచ్చినాయి. ఆ ముద్రణ చేసిన తర్వాత అనేక మంది రాశారు. ఆ రాసిన వాటిల్లో ఇక నేమాని, వెంకటరత్నంది, దువ్వూరు రమణయ్య గారిది, పొన్నాల రాజయ్య గారిది బాగుందని అనుకునేవాళ్ళు. అందువల్ల ఈ నేమానిది ఇటీవలే మళ్ళా పునర్ముద్రించినాం. ఆ పునర్ముద్రించినప్పుడు మన ఆశ్రమం కూడా ఆశ్రమాల తరపునే నాయన ఎవరు తీసుకోరు, వ్యక్తిగతంగా ఎవరు కొట్టియరు, మనం కొట్టించి పెడితే అందుబాటులో ఉంటుంది కొంతమందికి. ఇటీవల వేదాంతం లేకి ప్రవేశించి ఇటీవలగా శిష్యులవుతున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అంటే ముద్రించినాం మన ఆశ్రమం నుంచి కూడా డబ్బులు ఇచ్చి దానికి. కాబట్టి ఆ గ్రంథం కూడా మీరు ఇప్పుడు ఆరాధనకు వచ్చినప్పుడు ఎవరెవరు కావాలో ముందుగా నిర్ణయించుకొని అది గుర్తుపెట్టుకొని తీసుకోండి. మళ్ళీ పార్సల్ పంపడం అట్లా దానిల కంటే హాజరైనప్పుడు తీసుకుంటే సులభంగా మీ గ్రంథం మీరు చేర్చుకోవచ్చు. 300 రూపాయలు అది ఆశ్రమంలో ఉన్నాయి. తరువాత ఈ గ్రంథం రచించి నీకు ఇస్తే మరొక ఈ గ్రంథమును చదవమంటే, నిజానికి ఈ గ్రంథము భగవద్గీతలో ఏ అంశాన్ని ఉటంకించకుండా వేదాంతాన్ని, వేదాల సారాన్ని మాట్లాడలేరో అట్లా పరిపూర్ణ బోధలో ఏ అంశం మీద ఎక్కడ పోయి ఎక్కడ సభలు జరిగి ప్రసంగించినా కనీసం 1, 2 కందార్థాలలోని ఉదాహరణ చెప్పకుండా మాట్లాడలేరు, ఉపన్యసించలేరు. ఆ విధంగా అంత బాగా సులభమైనటువంటి పదాలతో రాశారు ఆయన. పరిపూర్ణ స్థితి అనగా ఏ స్థితి యందు ఉనికి యందు ఎరుక ప్రకాశించదో ఆ స్థితే పరిపూర్ణ స్థితి. అంటే ఏ స్థితిలోనూ నీకు ఎరుక అనేది ఎప్పుడు ప్రకాశించకుండా ఉంటుందో అదే పరిపూర్ణ స్థితి అన్నారు. అంటే ఎరుకలో జాగ్రత్తలో, ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ పుస్తకాన్ని చదువుతున్నాం. అనేక మంది ఇప్పుడు హాజరయ్యండి, 25 మంది ఇట్టున్నారు. అందరము జాగ్రత్త అవస్థలో ఉండే ఇప్పుడు ఉన్నాం. ఈ ఉన్నటువంటి స్థితి ఏమంటారంటే ఉనికి ఉంది. నీ ఉనికిని కోల్పోయినటువంటి స్థితి అంటే నీవు కానీ, లేదా జగత్తును కానీ, లేదా ఇతర దృశ్య ప్రపంచాన్ని కానీ దేన్ని కూడా చూడలేనటువంటి, చూసి గుర్తించలేనటువంటి స్థితి. గాఢ నిద్రావస్థలో నీవు ఉంటే ఏమిటిని కూడా నువ్వు గుర్తించే స్థితి లేదు. చైతన్యం అనేటువంటిది ఉపసంహరించబడినటువంటి స్థితిలో ఉంది, గాఢ నిద్రా స్థితిలో. అట్లాగే ఉనికిలో ఏ సమయంలో కూడా ఎరుక ప్రకాశించదు, అది పరిపూర్ణ స్థితి. అంటే ఏ సమయంలో నేను, నాది, నీవు, జగత్తు అనే దృశ్యంతో నీవు తాదాత్మ్యం చెంది దాన్ని నిజంగా భావించి వ్యవహరించవో, దాన్ని నిజము అని భావించి వ్యవహరించకుండా ఉంటావో, ఎప్పుడు నువ్వు ఇదంతా కేవలం కల వంటిదేననేటువంటి తటస్థ స్థితిలో ఉండి దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటావో, తిరస్కార భావంతో, అప్పుడు నీ ఉనికిని నువ్వు
నీ ఉనికి ఏమవుతుంది అప్పుడు? నీ ఉనికి ఉన్నప్పటికీ నేను అనేటువంటి భావనతో, కర్తృత్వ భావన లేకుండా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కాబట్టి ఉనికి గుర్తించితే ఉనికిని గుర్తిస్తున్నది ఎరుకే, అది పరిపూర్ణ స్థితి కాదు. కాబట్టి ఉనికే రహితమైపోయి ఉండాలి. నీ ఉనికి, జగత్ అనే ఉనికి, ఈ దృశ్యం అనేటువంటి త్రిపుటులు పోయి ఉండాలి. భావ అభావ స్థితి, అభావరహితం, భావాభావం, భావము కానిది అభావము కానిది, ఆ రెండూ లేనటువంటి స్థితి ఎక్కడ? నిద్రావస్థలో నీవు భావించడానికి కానీ, లేదా భావన లేదు సమాస్థితిలో ఉన్నానని ఏ విధంగా మనసును వేరే ప్రపంచం వైపుకు కానీ వేటి వైపుకు మరలించకుండా, లేదా అది కదలిక లేనటువంటి స్థితి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి స్థితి పరిపూర్ణ స్థితిలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఉనికి అనేదే లేదు. ఎరుక ఎప్పుడైతే ప్రకాశించదో, అంటే ఎరుక ఎప్పుడైతే కదలి నీకు దృశ్య ప్రపంచాన్ని చూపించడం కానీ, దాని వైపు నిన్ను ఆకర్షించడం కానీ, లేదా నీ ఉనికి నేననేటువంటి భావాన్ని కలిగి ఉండడం కానీ ఉండదో, ఆ ఉండని స్థితే పరిపూర్ణ స్థితి. అట్లా ఉండకుండా ఉన్నటువంటి స్థితి అంటే వ్యవహారికంలో కనపడుతున్నప్పుడు, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దృశ్యము కనపడుతోంది, ఆలోచనలు కలుగుతున్నాయి కదా అంటే, ఆ కలిగినప్పటికీ కూడా కలిగినప్పటికే నువ్వు ఆల్రెడీ గురువాక్యం చేత నువ్వు రహితపరచుకొని ఆ నేననేటువంటిది లేదు, ఈ దేహంగా ఉన్నటువంటి జడమైనటువంటి ఆవరణలో గుర్తెరిగే చైతన్యం అనేది మూలం లేకుండానే వచ్చింది. ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేది లేదు అని దాన్ని రహితపరచుకొని వ్యావహారికంలో జరుగుతున్న దాన్ని కలవలే తటస్థంగా ఉండి చూడడం, ఏ దాని యొక్క దృశ్యానికి నువ్వు తాదాత్మ్యం చెంది దాని వైపుకు దిగిరాకుండా ఉండడం, ఆ స్థితిలో ఉండడమే పరిపూర్ణ స్థితి. ఉనికి అనేది లేకుండా ఉండడమే పరిపూర్ణ స్థితి. శిష్య ఎరుకేందు సంకల్పాది గుణముల సంకులము సమకూడి ఇండును. ఓ శిష్య, ఈ ఎరుకయందు సంకల్పాది గుణముల సంకులము సమకూడి ఉండును. ఎరుక అంటేనే తెలివి, గుర్తించేది, గుర్తు. అది దాంట్లో ఈ సంకల్పించేటువంటి గుణముల యొక్క సంకులం అంటే మూట అంతా కలిపి ఒక జట్టు అన్నట్టు. ఈ సంకల్పించేటువంటి గుణముల యొక్క సంకులం, ఇదంతా ఆ గుణాల యొక్క కూడిక. సంకులం అంటే అదంతా సమకూడి ఉంటుంది. ఈ సంకల్పించేటువంటి గుణాలు, ఈ సంకల్పమే జగత్తు కార్యకారణ రూపమైంది. జగత్తు కారణంగా ఈ సంకల్పం ఏర్పడింది. వ్యక్తం కావాలనే సంకల్పం చేతనే వ్యక్తమైన తర్వాత మహదంకారంగా అనేటువంటి సమిష్టి ఉనికిలో, మహదంకారం అనేది సమిష్టి ఉనికి, నేనని నీవే విధంగా అహంకారంతో నేను అని అంటున్నావో అదేవిధంగా మహదంకారం అనేటువంటి సమిష్టి ఎరుక కలిగినటువంటి అహం, ఆ దానికి కలిగినటువంటి గుణాలతో కూడినటువంటి ఈ తన్మాత్రలతో కూడి కారణరూపంగా ఉన్నటువంటి సంకల్పం కార్యరూపం ధరించి సకల జగత్తు ఏర్పడింది. అందులో నుంచినే జీవులు అనేకంగా ఏర్పడినటువంటిదంతా, బ్రహ్మాండం అంతా దాంతోనే ఏర్పడింది. కాబట్టి కార్యకారణ రూపమైంది, జగత్తు కార్యకారణ రూపమైంది. అంతకుముందు కేవలం వ్యక్తం కాకుండా అవ్యక్తంలో ఉన్నటువంటి భావంగా మాత్రమే ఉంది. దాంట్లో నుంచి మళ్ళీ కలిగినటువంటి తన్మాత్రలు అవి ఒకదానికొకటి కలవడం వల్ల ఏర్పడినటువంటి కారణరూపంగాను స్థూల రూపంగాను తయారైనటువంటి జగత్తు, అందులో మళ్ళీ మూలం లేని గుర్తెరిగే శరీరం చేసినటువంటి సంకల్పము అనేటువంటి సూక్ష్మ రూపంలో ఉండేదే మళ్ళీ స్థూల రూపమైనటువంటి కార్యరూపంగా మారింది. సూక్ష్మ రూపంలో ఉన్నప్పుడేమో కారణ రూపంగా ఉంది, అది వ్యక్తమైన తర్వాత కార్యరూపం ధరించి సకల బ్రహ్మాండము తయారైంది. ఆ సంకల్పమే దీనికి కారణం. అందువల్ల చేయబడిన వ్యవహారములు, కార్యములు ఈ రెంటి యొక్క కలయిక చేతనే సమస్త బ్రహ్మాండములు సృష్టి అయినవి.
ప్రతి దానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం అనేది సూక్ష్మ రూపంలో ఉంటుంది. ఆ కారణం చేత తయారైనటువంటి వస్తువేమో స్థూల రూపంలో ఉంటుంది. ఈ 2 ప్రతిదానికి కారణాలు. బ్రహ్మాండంగా భావించబడినటువంటి బ్రహ్మాండానికంతటికీ కూడా అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి సంకల్పమే మళ్ళీ కార్యరూపం ధరించిన తర్వాత స్థూల జగత్తుగా అయింది. ప్రతిదానికి అందుచేత ఈ రెండింటి కలయికే ఉంటుంది, కార్యకారణాల కలయిక. ఒక కుండ తయారు చేయాలి, తయారు చేస్తే అందులో నీళ్లు నింపుకోవచ్చు అనేటువంటి సంకల్పం అనేది ఎవరైతే తయారు చేయాలని భావించాడో ఆ వ్యక్తి యొక్క గుర్తులో, ఆ వ్యక్తి యొక్క ఆలోచనల్లో, సంకల్పంలో ఉంది. అది దాని రూపంతో సహా సర్వము దాంట్లోనే దాగి ఉంది. కార్యరూపం ధరించి తయారు చేసి ఆడబెట్టిన తర్వాత దానికి ఓ పేరు వచ్చింది, కుండ అని. అంతకుముందు దాని పేరు కూడా లేదు. తయారు చేయాలనే ఆలోచన, తయారు చేయాలనేటువంటి సంకల్పము ఎక్కడుంది అంటే కారణ రూపంలో ఉన్నటువంటి దాన్ని తయారు చేయాలనే సంకల్పంలో ఉంది. కాబట్టి సృష్టి మొత్తం అంతా, వస్తుగుణ సముదాయం అంతా కేవలం కొండ కాదు. దృశ్య ప్రపంచంగా కనబడుతున్న సర్వమునకు కారణమనే సంకల్పము, తర్వాత కార్యరూపం ధరించినటువంటి స్థూల వస్తువు లేదా స్థూల జగత్తు. కాబట్టి ఆ రెంటి యొక్క కలయిక చేతనే సమస్త బ్రహ్మాండములు సృష్టి అయినాయి. కారణంగా ఉన్నటువంటి సంకల్పం, కార్యరూపం ధరించినటువంటి భౌతిక సృష్టి. భౌతిక అంటే వస్తు రూపం కలిగినటువంటిది. ఈ భూమి అంతా ఒక వస్తు రూపం కలిగి ఉంది. అట్లాగే మనకు కనబడే వస్తువులన్నింటినీ మనం చెప్పబడుతున్నటువంటి ఏవైనా కానీ, సూర్య చంద్రాదులు, నక్షత్రాలు, గోళకాలు, లేకదా నీ ఎదురుగా ఉన్న చెట్టు, లేదా నీ ఎదురుగా ఉన్న బండరాయి అయినా సరే భౌతిక రూపం ధరించి ఉంది. ఆ రూపం ధరించడానికి అంతకుముందు కాటి నుంచి ఒకటి కారణంగా ఉంటే మరొకటి కార్యరూపం ధరించింది. ఈ రెండు లేకుండా ఏదీ లేదు, జగత్తు లేదు. సృష్టి కాకుండా ఉన్నప్పుడు, అవ్యక్తం కూడా లేనప్పుడు, వ్యక్తం కావాలనే కోరిక కూడా లేనప్పుడు ఎప్పటికీ పరిపూర్ణమే ఉంది, బయలే ఉంది. బయలుగా ఉన్నటువంటి దాంట్లో సంకల్పించిన సర్వజగత్తు వచ్చినప్పటికీ, మళ్ళీ ఇది పోయినప్పటికీ కూడా పరిపూర్ణానికి కానీ అచలానికి సంబంధమే లేదు. ఆ బయలుకి ఏ సంబంధము లేదు. తనలో సమస్త బ్రహ్మాండము వచ్చిపోతున్నదని కూడా దానికి లేదు. దాని యొక్క ఆలోచన రహిత స్థితిలో ఉన్న, ఉనికే లేనటువంటి స్థితిలో ఉన్నదే పరిపూర్ణం. కాబట్టి దానికి ఉనికి లేదు, ఆలోచన లేదు. కాబట్టి ఆ ఉనికి తెలియబడే స్థితే లేదు. తెలియబడము, తెలియబడకపోవడం అనేటువంటి రెండూ లేవు దానికి. కాబట్టి రెండూ లేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఈ కారణంగా ఉన్నటువంటిది, కార్యంగా ఉన్నదంతా కూడాను సంకల్పం చేతనే ఈ జగత్తంతా వచ్చింది. ఈ సంకల్పమే జగం, జగమే సంకల్పం. కానీ విచారించితే ఈ జగము ఎండమావుల యందు జగత్తుగా తోచును, జలవత్తుగా తోచును. కానీ విచారించిన తర్వాత, విచారించకముందు నీకు చెప్పడానికి నీ కంటి ముందు ఉన్నటువంటి దృశ్య ప్రపంచము అనేది ఉంది, వస్తురూపకంగా ధరించి ఉంది. కాబట్టి ధరించి ఉన్న దాంట్లో సాంఖ్యం చేత ఉత్పన్నమైంది. ఇదంతా ఉత్పన్నమైన దానికి కారణం ఏమిటి, ఉత్పన్నమైన తర్వాత దీని పరిణామ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి కోసం ఈ ఏదైతే సృష్టికి కారణమైన దాన్ని వివరించబడి ఉందో సాంఖ్యంలో, అదంతా బోధించబడింది. సాంఖ్యతార గమనస్కాలన్నీ నీ స్థితి, బ్రహ్మాండమ స్థితి, ఆ రెండింటిని రహస్యపరుచుకున్నటువంటి అమనస్క స్థితిని పొందడానికి చెప్పాలి. కాబట్టి అవన్నీ చెప్పినారు. అట్లా విచారించిన తరువాత విచారించిన తర్వాత చూస్తే ఏమవుతుంది, అప్పుడు ఈ ఉత్పన్నమైనది, ఇట్లా ఉత్పన్నమైనది కార్యకారణాలుగా ఉన్నది, సంకల్పం చేతనే ఉత్పన్నమైనది అనేది తెలిసిన తర్వాత జగత్తు ఉన్నదనే భావన కూడా కేవలం సంకల్పమే, ఇది కేవలం తోస్తున్నది మాత్రమే, ఉత్పన్నం కాలేదు అనేది విచారించితే ఈ జగము ఎండమావుల యందు జలవత్తుగా తోచును. విచారించిన తర్వాత అప్పుడు ఈ జగం అనేది ఉన్నదా, ఈ జగం అనే దాంట్లోనే నేను ఉత్పన్నమై, నేనే విచారణ అంతా చేసి, నేనే ఈ విచారణ ద్వారా ఈ జగత్ అనేది పుట్టనే లేదని నిర్ణయానికి రావడానికి కారణమైనటువంటి మూలం నేను గుర్తెరిగేదే కదా.
ఆ గుర్తెరిగేది సంకల్పించినటువంటి దానివల్ల ఇదంతా ఉందని తేలుస్తున్నాం. కానీ ఇదంతా విచారించిన తర్వాత ఎండమావులలో నీళ్ళు ఏ విధంగా భావించావో ఉన్నాయని, ఆ విధంగానే జగత్ అనేది ఉన్నదని, నేననేది ఉన్నదని, ఈ సంకల్పం చేతనే సృష్టి అయిందని, నా కంటికి కనబడుతున్నదంతా కేవలం ఒకప్పుడు లేనిదని, మళ్ళీ లేకుండా కూడా పోతుందని, నాకుగానే ఈ తోచినటువంటి సర్వజగత్తు గాఢ నిద్రావస్థలో నేను నిద్రపోతే నాకు కూడా గుర్తెరగట్లేదు. నేను గుర్తెరగకపోతే మిగతా జగత్తు మేలుకొని ఉన్నప్పటికీ నాకైతే లేదు కదా, నేను లేని స్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి దీన్ని విచారణ ద్వారా తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆ తెలుసుకున్న తర్వాత ఎండమావుల్లో నీళ్లు లేవు అని ఎట్ట తెలిసిందో, అట్లా ఈ జగత్తుగా కనపడుతున్న దృశ్యం కానీ, జగత్తుగా కనపడుతున్న దృశ్యానికి కారణమైనటువంటి సంకల్పం కానీ లేనిటువంటి స్థితిలో లేదు, నేను పుట్టనే లేదు, జగత్తు పుట్టనే లేదు, ఇది కేవలం జరుగుతున్నటువంటి కలలోకి వచ్చిన వస్తువుల్లాగా అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. కాబట్టి ముందు ఇప్పుడు ఈ జగం అనేటువంటిది ఆ జలం ఏ విధంగా తోస్తుందో ఎండమావుల్లో అట్లా తోస్తుంది ఈ జగం ఉన్నట్టుగా. కావున సంకల్పాది గుణముల సంకులము ఎరుకయందు సమకూడి ఉండును. కాబట్టి ఈ సంకల్పాది గుణముల యొక్క వ్యవహారం అంతా దీంట్లోనే సమకూడి ఉంది, ఈ ఎరుకలోనే. కాబట్టి అయితే దేశకాల వస్తు భేదము లేక సూదిమోపన సందు లేక అట్టిది ఇట్టిది అని అనరాక చలించక ఏకమై నిలిచి ఉన్నదే అచలం. కాబట్టి ఈ సంకల్పంతో నిమిత్తం లేకుండా సంకల్పం అనేటువంటిది ఉంది అంటే, ఆ సంకల్పం దేంట్లో అంటే ఎరుకలో తప్ప మరే దాంట్లోనూ లేదు. సంకల్పం కలగడానికి కారణమైనటువంటి ఎరుక ఉంటే, ఆ ఎరుక అనేటువంటి గుర్తెరిగేది ఉంటే, అది ఎట్లా వచ్చిందో దానికి ఉత్పన్నం కావడానికి కారణం లేదు కాబట్టే మూలం లేని గుర్తెరిగే ఎరుక అన్నారు, గుర్తెరిగే శరీరము అన్నారు. కాబట్టి దానికి ఎట్లొచ్చినప్పటికీ ఆ ఎరుక అనే సంకల్పం ఉంది కాబట్టి, సంకల్పాది గుణముల సంకులము ఎరుక యందు సమకూడి ఉంటాయి కాబట్టే ఏమిటైనా గుర్తెరుగుతోంది. కాబట్టి అటువంటి గుణాలతో సంబంధం లేనిది కాబట్టి పరిపూర్ణం అనేటువంటిది, అచలం అనేటువంటిది, అది దేశకాల వస్తు భేదము లేక, ప్రదేశం కానీ కాలంతో కానీ వస్తువులతో కానీ ఏ భేదము లేకుండా, సూదిమోపన కూడా సందు లేకుండా, దీనితో విభేదించాలంటే అది అన్యంగా ఉంటేనే ఈ వస్తువు వేరుగా ఉన్నది, నేను వేరుగా ఉన్నాను అని భావించడానికి వీలవుతుంది. అది వస్తువులతో వేరుగా లేదు, సర్వవ్యాప్తమై ఉన్నది, ములుగుచ్చు సందు లేకుండా. అంటే వస్తువులుగా కనపడుతున్నటువంటి దాంట్లో కానీ, లేదా నీలో నాలో కానీ, ఇతరత్రా కనపడుతున్న సర్వవ్యాప్తమైనటువంటి ఏ వస్తు సముదాయంలో కూడా ముళ్ళుగుచ్చ సందు లేక, అంటే ఇక ఎక్కడ అన్ని వస్తువు అనేది దాంట్లో లేదు, దాని భావనలో లేదు, దానికి భావనే లేదు. దానికి భావన లేదు కాబట్టి భావన లేదు, దానికి అన్ని వస్తువు అనేది లేదు, అంతటా అదే ఉంది, సర్వవ్యాప్తమైనది. కాబట్టి అట్టిది ఇట్టిది అనడానికి కానీ, సూది మోపడానికి సందు కానీ లేదు, కాలవస్తు భేదం కూడా లేదు. దాని అట్టిది ఇట్టిది అని చూపించడానికి, ఇంకో దాంతో పోల్చడానికి కూడా వీళ్ళు దాన్ని చెప్పడానికి అనరాక, అంటే అట్టిది ఇట్టిదని అనడానికి కూడా వీలు లేకుండా, మాట వరుస అనడానికి కూడా అట్టిది ఇట్టిదని అనడానికి కూడా రాక, చెలించక అంటే కదలక ఏకమై నిలిచి ఉన్నదే అచలము. అది కదలకుండా ఏకమై నిలిచి ఉన్నది. అందులోకి ఎన్ని బ్రహ్మాండాలు, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు వచ్చినప్పటికీ, అవి లయమైపోయినప్పటికీ, ఏ రకమైన సంకల్పాలు సృష్టికి కారణమైన వస్తువులో కలుగుతున్నటువంటి దాంట్లోనే కలుగుతున్నాయి తప్ప, ఏదైతే ఉనికి కలుగజేస్తోందో, ఏదైతే సృష్టిని కలుగజేస్తోందో దాంట్లో కలగాల్సిందే తప్ప మూలం లేని గుర్తెరిగే ఎరుకలో ఈ పరిపూర్ణంగా ఉన్నటువంటి దాంతో ఎటువంటి కాలభేదం కానీ, ఎటువంటి వస్తుభేదం కానీ, ఎటువంటి సూది మోపడానికి కూడా సందు లేకుండా అట్టిదిట్టిది అని రాక, చెల్లించకుండా ఎప్పటికీ కూడా ఏకమై నిలిచి ఉన్నది. అది అనేక సార్లు అనేకమైనటువంటి యుగాలన్నీ ఉత్పన్నమై మళ్ళీ నశించడానికి కారణమైనదంతా కూడా గుర్తెరిగే ఎరుకే. దానికి సంకల్పం పుట్టడం చేత, ఆ సంకల్పం చేత వస్తోంది పోతోంది తప్ప
ఈ వచ్చిపోయే దానితో ఏ సంబంధము లేనటువంటి అచలము ఎప్పటికీ ఒకే రకంగా ఉన్నది. దీంతో ఏమాత్రము దానికి స్పందన లేదు. ఈ అచలమునందు సంకల్పాది గుణ సంకులం జాడ లేనే లేదు. సంకల్పాది గుణాల యొక్క జాడ అనేదే లేదు, జాడ కూడా లేదు. దాంట్లో ఉంటే మళ్ళీ ఉండేదంతా ఎరుకే కాబట్టి ఆ సంకల్పాది గుణాల యొక్క అది గుణరహితము సంకల్పరహితము కాబట్టి ఎరుక వేరు బయలు వేరు. ఎరుక లేని బయలే స్థిరమై స్వతసిద్ధంగా ఉన్నది కాబట్టి ఎరుక లేదు, ఎరుక వేరు బయలు వేరు. ఎందుకంటే దీనికి అది స్థిరమై ఉన్నది, దానికి ఎటువంటి కదలిక లేదు. ఇది స్థిరంగా లేదు, దీనికి కదలిక ఉన్నది. దీంట్లో సంకల్పాలు ఉన్నాయి. ఈ సంకల్పం చేత వ్యక్తమవుతున్నటువంటి సంకల్పం అనేది కారణంగా ఉండి మళ్ళీ ఒక వస్తు రూపంగా కానీ జగత్ రూపంగా కానీ దృశ్య రూపంగా కానీ వ్యక్తం కావడానికి అవసరమైనటువంటి కారణాలు దీంట్లో ఉన్నాయి ఎరుకలో. కాబట్టి దానితో వ్యక్తమవుతోంది, అన్నిటిగాను వస్తు రూపకంగా కనబడుతోంది. కాలభేదాలు ఉన్నాయి, సర్వము అంతా ఎరుకలోనే ఉన్నాయి. దానికి ఏ విధమైనటువంటి కాలభేదములు కానీ వస్తు భేదములు కానీ ఏ విధమైన కదలికలు లేవు. అప్పటికీ అదే స్థిరమై స్వతసిద్ధమై నిలిచి ఉంది. దానిని ఏర్పాటు చేయడానికి ఇంకొకరు ఇచ్చేది కానీ లేదా అది లయం చెందడానికి ఇంకొకరు చేయడం కానీ ఏమీ లేదు, స్వతసిద్ధంగా ఉంది. ఆ విధమైన స్థితిలో ఉండాలి నీవు అంటే ఈ ఎరుక కారణమైనటువంటి ఈ సంకల్పాలు కలిగిస్తున్నటువంటి కదలికలకు కారణమైనటువంటి నీ ఉనికిని చెబుతున్నటువంటి ఉనికిని కల్పిస్తున్నటువంటి ఎరుక రహితం కావాలి. అప్పుడు అది ఎట్లుందో స్వతసిద్ధమై ఏ రకమైనటువంటి ఉనికిని తాను చెప్పకుండా ఏ విధమైందో నీ ఉనికి కూడా అప్పుడు లేదు, లేనటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి అది ఇది కాదు, ఇది అది కాదు అంటే కాబట్టి అది సర్వవ్యాప్తమై ఉన్నప్పటికీ అది ఎప్పుడూ కూడా ఎరుకతో భావించేటువంటిది స్థితి ఇది, దీనికి కాదు. ఇది ఎప్పుడు కూడా ఎరుక రహితమైపోయిన తర్వాత ఎరుకే మళ్ళా అచలంగా అయ్యేది కాదు. ఎరుక రహితమైపోతే అది ఉన్నది ఉన్నట్లుగా ఉంది. ఇది పరిణామం చెంది ఇంకో రకంగా మారుతుంది అనడానికి వీల్లేదు. పరిణామం చెంది మారేటివన్నీ ఒకప్పుడు మొక్కగా ఉండి అనేక పరిణామాలు చెంది మళ్ళీ మహావృక్షంగా అయి మహా లయమైంది. ఒకటేమో ఒకప్పుడు ఒక చిన్న పురుగుగా క్రిమిగా పుట్టి అనేక పరిణామాలు చెంది వేరువేరు రూపాలు ధరించింది. ఒకటే పుట్టి కరోనా కదా అనేక రకాలుగా మార్పులు చెందినట్టుగా అట్లాగే ఒక గొంగళి పురుగు ఒక మూత వేసుకొని దాంట్లోకి గాలి చొరవనీయకుండా చేసుకొని పోయిన తర్వాత అది కుంచుకొని పోయి అందులో నుంచినే మళ్ళీ జన్మించే ప్రత్యేకంగా కాకపోయినప్పటికీ ఇదే జన్మలోనే వేరే రూపం ధరించింది. దాన్ని పరిణామం అంటారు. మార్పు చెంది వేరే రకంగా పరిణామించడం, పోయి మళ్ళీ వచ్చేటప్పుడు రెక్కల పురుగుగా దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ గుడ్లు పెట్టి ఆ గుడ్లల్లోంచి రెక్కల పురుగు పెట్టిన గుడ్లల్లోంచి ఏమొస్తుంది అంటే మళ్ళీ గొంగళ పురుగు వస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే అది పరిణామం చెందినట్టుగా ఇది పరిణామం చెందేది కూడా కాదు. ఎరుక పరిణామం చెందింది ఆ విధంగా ఎరుక రహితమైపోయిన తర్వాత పరిణామం చెంది బయలైంది అనడానికి వీల్లేదు. బయలుగానే ఉంది, బయలు స్వతసిద్ధంగా ఉంది. బయలు ఎట్టి పరిస్థితుల్లోనూ తనలోనే ఉన్నటువంటి ఎరుకను ఎరిగి అది ఎరుకగా మారదు. ఎరుక దాన్ని ఎరిగి ఎరుక మళ్ళా బయలుగాను మారదు. బయలు స్థితిలో ఉంది. ఎరుక రహితమైపోతే ఎరుక లేనటువంటి స్థితిలో తాను కూడా అచలంగా పరిపూర్ణంగా ఉంటాడంతే. తెలుసుకున్నటువంటి వ్యష్టిగా ఉన్నటువంటి ఎవరైతే విచారణ చేత తాను లేకుండా తన ఉనికి లేకుండా ఎరుక లేకుండా ఉంటారో వాళ్ళు ఆ విధంగా ఉంటారు, పరిపూర్ణ స్థితిలో ఉంటారు, అశరీరులై ఉంటారు అంతే తప్ప ఎరుక దానిగా పరిణామం చెందడం కానీ లేదా తనలో ఉన్నటువంటి సర్వ జగత్తును గుర్తెరుగుతున్నటువంటి కార్యకారణాలు కలిగి ఉన్నటువంటి దానిని తనలోనే ఉందని చెప్పి గుర్తెరిగి అది ఎప్పుడు కూడా ఎరుకగాను మారదు. సముద్రంలో అనేకమైనటువంటి జలరాశిలో ఉత్పన్నమైనటువంటి జీవ జగత్తంతా దాంట్లో ఉన్నప్పటికీ చిన్న సూక్ష్మ క్రిమి కాటు నుంచి బ్యాక్టీరియా కాటు నుంచి తిమింగలంగ దాకా దాంట్లో ఉన్నప్పటికీ
అవి పుట్టి నశిస్తున్నాయి తప్ప ఇది ఎప్పుడు పరిణామం చెంది ఈ జలమే కారణంగా మారి మళ్ళీ చేపగా మారదు. అట్లాగే ఈ ఎరుకగా ఉన్నటువంటి సంకల్పమే కారణమైనటువంటి జగత్తు, కారణమైన సంకల్పం కారణంగా ఉండి కార్యరూపం జరిగిన జగత్తు అయింది కాబట్టి ఎప్పటికీ కూడా ఇది మారదు. ఇది మార్పు చెంది ఇది మారుతుంది. పరిణామం చెందుతున్నటువంటిది రహితమైపోతే ఈ ఎరుకే మార్పు చెంది ఎరుక రహితమైపోతే ఆ రహితమైపోయినటువంటి వారికి నిశ్చల స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణలా ఉంటాడు తప్ప ఎరుక పరిణామం చెంది ఎరుక తెలుసుకొని ఎరుక దానిగా మారేది ఉండదు. ఎరుక ఈ జగత్తు ఉన్నంతకాలం, సృష్టి జరుగుతున్నంతకాలం అనేకమైనటువంటి జీవులు ఉత్పన్నమవుతూ దాంట్లో సంకల్పిస్తూ ఆ సంకల్పమే కారణంగా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఉంటూనే ఉంటుంది. అదేమో ఎట్టి పరిణామ వికారములు చెందకుండా ఉంటుంది, స్వతసిద్ధమై ఉంటుంది, ఎప్పటికీ కూడా స్థిరమై ఉంటుంది. కాబట్టి అది ఇది కాదు, ఇది అది కాదు అనే పదం అందుకు వాడారు. ఈ ఎరుక బయలుల ఈ రెంటిని పరిశోధించి ఈ ఎరుకను బయలు అనేటువంటి ఈ రెండింటిని సమగ్రంగా బాగా అంటే లోతుగా అన్ని విధాలుగా నేను పరిశీలించి గ్రంథం చేసి తిని నీకు ఇస్తిని సంకోచించక చదువు. ఇంకా సంకోచం అనేది లేకుండా చదువు. సంకోచము ఉంది అంటే నీ సంశయం తీరదు. కాబట్టి నీ సంశయం తీరాలి అంటే సంకోచించక ఇది చదివి దీన్ని అర్థం చేసుకొని నీవు అన్వయం చేసుకో. ఒకవేళ నీకు కావలేదు అంటే ఇందులో సంశయాలు ఉన్నప్పుడు అవి గురుముఖత తీర్చుకోవాల్సిందే తప్ప దీనికి మళ్ళా ఈ పదానికి ఇందులో వాడినటువంటి పదానికి అర్థం వెతకగలమేమో కానీ నిఘంటువులో గ్రంథంలో రాసిన పదం ఏదైనా అర్థం కాకపోతే దాన్ని నిఘంటువులో వెతకగలవేమో కానీ దీని యొక్క భావాన్ని నిఘంటువుల్లో కానీ లేదా గ్రంథంలో వివరించిన దాంట్లో వెతకలేవు. కాబట్టి అది అర్థమైండే వరకు బాగా నువ్వు దీన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకో. ఈ గ్రంథం చేసి నీకు ఇచ్చిన ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే గురుముఖత నువ్వు తీర్చుకో. ఇంక నీ సంశయం తీర్చి ఇక శంక అనేది పుట్టదు. శంక పుట్టకుండా అది రహితమై కారణ వస్తువుగా ఉన్నటువంటి సంకల్పం రహితమైతే నువ్వు పుట్టవు. మళ్ళీ శంక పుట్టేది కాదు. శంక పుట్టకుండా అయిపోతే సంకల్పరహితంగా నీకు తెలియబడితే నువ్వు రహితమైపోతే నీలోని సంకల్పాలు కారణ వస్తువులుగా లేకుండా ఉంటే మళ్ళీ నువ్వు జన్మెత్తేది ఉండదు. మళ్ళీ నీకు శంకలు కలిగేటివి లేవు. అది ఈ గ్రంథం యొక్క ముఖ్య విషయం అంతా అందులో వివరించినారు. ఈ బోధ ఏ విధంగా నువ్వు పఠనం చేయాలి, ఈ పఠనం చేసిన తర్వాత ఏ విధంగా నువ్వు దీన్ని జీర్ణం చేసుకోవాలి, దీంట్లో ఏ విధమైనటువంటి అంశం నీకు తెలియకపోతే నువ్వు దీని యొక్క అర్థాన్ని తెలుసుకొని దీంట్లో కానీ దీంట్లో ప్రధానమైనటువంటి అంశం కనుక అవగాహన కాకపోతే అది గురువు రీత్యా గురువు చేత నువ్వు గురుముఖంగా ఎరగాలి. అది అక్కడికి. ఇంకా ఆఖరిగా ఈ గ్రంథాన్ని భద్రాద్రికి అంకితం చేశారు. భద్రాద్రి అంటే ఇప్పుడు ఉన్నటువంటి భద్రాచలంలో ఈ గ్రంథం రాయకముందు కొంతకాలము పూజారిగా కూడా పనిచేశారు ఆయన, ఈ భాగవత కృష్ణ దేశికేంద్రులు. అప్పటికే వాళ్ళకంటే ముందు తరం వారైనటువంటి పరశురామ సీతారాములు, పరశురామ నరసింహదాసు, ఈ పరశురామ అని ఇంటి పేరు వచ్చినటువంటి వాళ్ళు కొంతకాలం దాంట్లో చేశారు. ఆ ఆలయంలోనే వాళ్ళు. ఆ పరశురామ వంశానికి చెందిన ఆమె సూచించిందంట, ఈయనకు నాయనా నువ్వు చాలా ఎప్పుడు ఏదో రకమైనటువంటి చింతతో ఓ చోట కూర్చొని భావన చెంది ఆ తత్వాలు పాడుకుంటూ ఉండేవాడంట. కాబట్టి నీలో తత్వజ్ఞానం బాగా ఉంది, నువ్వు తత్వాలు పాడుకుంటూ ఓ చోట కూర్చొని ఉంటున్నావు, నువ్వు ఇంకా మెరుగైనటువంటి బ్రహ్మ విద్య అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు పాడుకుంటున్నటువంటి అన్నీ అద్వైత పద్ధతిలో ఉన్నటువంటి ఆత్మబోధవి. కాబట్టి నీవు ఫలానా చోటికి పోని సూచించిందంట ఆ మహాతల్లి, ఆ పరశురామ వంశానికి చెందినటువంటి ఆమె. అందువల్ల ఆయన అక్కడికి సికింద్రాబాద్కి పోయి అక్కడ అనేటువంటి ఎత్తుక్కొని ఆ గురువు దగ్గర చేరి ఈ మొత్తం బుక్ రాశాడు. కాబట్టి ఈ భద్రాద్రి తాను భద్రాద్రిలో ఏ భద్రాద్రిలో అయితే ఉన్నారో కొంతకాలం, ఆ భద్రాద్రి అంటే ఏది, భద్రమైనటువంటి భద్రాద్రి ఎందుకు అంకితం ఇచ్చారనేది భద్రమైన అచలం అని చెప్పుకున్నారు. అది అచలం, భద్రాచలము అంటే
నిజానికి చెప్పబడినటువంటి మామూలు భౌతికంగా వీళ్ళు చెప్పుకునే అర్థం ఏంటంటే, అక్కడ కొండ ఉంది, ఆ కొండ దగ్గర ఇక్కడైతే ఆ భద్రాచలం దగ్గర ఉండేటువంటి కొండల్లో సీతారాములు నడయాడారని, అక్కడి నుంచినే ఆ పర్ణశాల నుంచినే తీసుకెళ్ళి రావణుడు ఎత్తుకుపోయాడని కథ ఉంది. అక్కడనే భద్రాచలం అనేది కట్టారు. ఆ కట్టినటువంటి ఆ భద్రాచలం అంటే ఈ గుడి ఏదైతే ఉందో ఆ గుడిను ఆ భౌతికంగా చెప్పిండే కొండ కాదు, భద్రమైనటువంటి అచలంగా అని ఈ కింద భద్రాద్రి అంకితంలో ఈ పద్యం నందు 213 అనే పద్యం అంట. ఈ పద్యం నందు శ్రీకృష్ణ ప్రభువులు తన నిశ్చయమును వివరించుతున్నారు. ఇదే బోధక్రమం. శిష్య, సద్గురు సూచనసే శుభకరమై శ్రేష్టమై అత్యున్నతమై దేశకాల వస్తు భేదములు లేక సూది మోపను సందులేక అట్టిది ఇట్టిదని అనరాక చెల్లించక ఏకమై అంతటా నిలిచి ఉన్నది ఒక్క బయలేనని. ఒక్క బయలుగా ఉన్నటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి సర్వత్రా నిండి ఉన్నటువంటి అట్టిది ఇట్టిది అనడానికి కానీ చెప్పడానికి కానీ వీలు లేనిది, సూది మోపను సందు లేనిది, ఇంకో అన్ని వస్తువు అనేది ఏది దాంతో పోల్చడానికి వీల్లేనిది, దేశకాల వస్తు భేదములు అనేటివి ఏమీ లేనిది, శ్రేష్టమైనది, అత్యున్నతమైనది, శుభకరమైనది ఏది అంటే ఒక్క బయలేను. మిగిలిందంతా కూడా ఎరుకే. ఊహతో ఎరిగి, ఈ ఊహతో నేను ఎరిగి దృఢపరచుకొనవలండి. ఈ ఊహ కలగడానికి కారణమైనటువంటి నువ్వు ఊహతో అంటే నీ అంతకు నీవుగా ఊహించి ఆచరణను గుర్తించి నువ్వు ఆచరణ గుర్తించబడేది కాదు కాబట్టి దాన్ని భావన చెందడానికి కూడా అయినప్పటికీ భావన చెందాలంటే కూడా గురువు సహాయం లేకుండా కాదు. ఇదిగో నాయన ఈ విధంగా రహితపరచుకో నీలో కలుగుతున్నటువంటి సంకల్పాలని. అవి ఇట్లా పుడుతున్నాయి. ఈ పుట్టడానికి కారణమైనది ఏది ఉంది నీలో, దాన్ని రహితం చేసుకుంటే ఇగో ఈ స్థితిలో ఉంది అని చెప్పడానికి మళ్ళీ ఆ గురువు యొక్క సూచనతోనే ఆ గురువుతోనే తెలియబడాల్సిందే తప్ప నీకుగా కాదు. కానీ నీకు ఆ సంకల్పం ఏదైతే దీన్ని తెలుసుకోవాలనేది లేకపోతే దాని యొక్క ఒక్కొక్క సందేహాన్ని తీర్చుకొని భ్రాంతి రహితునివి కాలేకపోతే అప్పుడు గురువు కూడా ఏ రకంగా నీకు మంత్రం చెప్పి మంత్రార్థం చెప్పినప్పటికీ నీ ఊహతో కనుక నువ్వు దాన్ని ఎరక్కపోతే దాన్ని నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి ఊహతో ఎరిగి దృఢపరచుకొనవలెను. అలాగున సూదిమోపన సందులేక అంతటా నిండి ఉన్నటువంటి బయలందున అటువంటి బయలులో ఎరుకనేటువంటి మాయ. ఆ మాయ ఎటువంటిది? విష్ణుమాయ అని ప్రసిద్ధి కద్దు. ఆ మాయ ఎటువంటిది అంటే విష్ణుమాయ అని లోకంలో కద్దయిండేది ఏ విధంగా కలిగిందో దాన్ని చెప్తున్నారు. అదే విష్ణుమాయ అనేటువంటి ఆ మాయ ప్రసిద్ధి కలిగి ఆ మాయే ఈ ఎరుక అని మనం చెప్తున్నటువంటి ఆ ఎరుక అనేటువంటి మాయ విష్ణుమాయ అనే ప్రసిద్ధి చేత ఉంది అని అది దీక్షితేయంలో విష్ణుమాయ అని ఉదహరించినట్టుగా ఇక్కడ బ్రాకెట్లో ఆయన చూపించారు. విష్ణుమాయ ఇది అని దీక్షితేయంలో శివరామ దీక్షితులు వారు సూచించినట్టుగా ఇక్కడ బ్రాకెట్లో రాసి పెట్టారు. ఆ ఎరుక అనేటువంటి మాయ తోచి, ఆ మాయ ఎరుక అనే మాయ తోచి జగత్తున్నట్టుగా నేను మేననేటువంటి జగములుగా పరిగణించినాయి. నేననేది ఏది గుర్తెరిగేటువంటి మూలం నేను గుర్తెరిగే చైతన్యమే నేనంటోంది. అదే ఆత్మగా ఉంది, శరీరంలో సూక్ష్మ స్థితిలో ఉంది అది. అట్లాగే మేనంటే శరీరంగా స్థూలంగా కనపడుతున్నటువంటి అవయవాలు ఇంద్రియాలతో కూడినటువంటి శరీరం. మేనుగాను రెండుగా పరిణమించినది ఒకటేమో కారణంగా ఉన్నటువంటి సంకల్ప స్థితిలో నుంచి వ్యక్తమై జగత్తుగా ఏర్పడినటువంటిది. ఈ మేనులుగా పరిణమించినదంతా కూడా ఆ ఎరుక అనేటువంటి మాయ చేతనే పరిణమించిందని తాత్పర్యం చేసుకునవలను. ఈ బయలెరుకలు రెండింటినీ గుర్తెరుగున్నది ఎరుకేనని తెలిసి ఈ బయలెరుకలు రెండింటినీ కూడా గుర్తెరుగుతున్నది ఈ ఎరుకేననేది బయలును కానీ ఎరుకను కానీ రెండింటినీ గుర్తెరిగి విచారణ చేసి దానికి పేర్లు కలిగింపజేసి ఆ పేర్లు కలగడానికి ఏ విధంగా ఆ పేర్లు దానికి సరిపోతాయో దానికి సరిపోయినటువంటి అర్థాన్ని కూడా ఇదే చెప్తోంది, ఎరుకే చెప్తోంది తప్ప పరిపూర్ణం ఎప్పటికీ ఏది చెప్పదు. కాబట్టి ఎరిగిన ఎరుక ఈ బయలందు ఎరుకకు మూలం లేదని, ఈ రెండింటినీ కూడా ఎరిగిండేది ఎరుకేనని తెలిసి బయలందు ఎరుకకు మూలం లేదని ఎరిగి ఇట్లు ఎరిగిన ఎరుక నిలవకపోతే ఎగిరిపోతే చాలు.
ఇట్లా ఎరిగిండేటువంటి ఎరుక నిలిచి ఎరుక అనేది నిలవకుండా ఎగిరిపోతే చాలును. ఇది ఏ శ్రీకృష్ణదాస్ నిశ్చయం. ఈ భావాది కృష్ణదేశకేంద్రుల వారి నిశ్చయం అంతా ఇదే. ఈ భూమి మీద ఏ నరుడైనా ఈ కందార్థముల లోపటి గూఢార్థము తెలియ భ్రమణ చెందడు వాడు. ఎవరైనా సరే ఈ భూమి మీద ఈ కందార్థముల లోపలి గూఢార్థము, ఈ కందార్థముల యొక్క బాహ్యంగా వచ్చే అర్థం కాదు, లోపలి గూఢార్థాన్ని ఎరిగి తాను ఓ చేత గుర్తెరగాలి. ఇది బాహ్యంగా చెప్పినట్టు పద్యానికి తాత్పర్యం చెప్పినట్టుగా దీనికి చెప్పినటువంటి తాత్పర్యమే కాక ఈ కందార్థముల లోపల గూఢార్థం కూడా ఉంది. ఆ గూఢార్థాన్ని తెలిస్తే ఎవరైనా సరే ఈ భూమి మీద తెలిస్తే ఇంక వాడు భ్రమ చెందడు. భ్రమ చెందడం అంటే నేననే ఉనికితో ఉండడము, కనబడే దృశ్య ప్రపంచంతో తాయత్వం చెందడము, ఇదంతా ఉందనుకోవడము అనేటువంటి కళను వాడు పొందడు. ఆ విధమైన స్థితిలో ఉంటాడు అని చెప్పి ఇది ఏం చేశాడంటే భద్రాద్రికి, ఆ భద్రాచలం దానికి అంకితం ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఆ భద్రాచలం అంటే ఏమిటి అని నువ్వు భావించేటట్టయితే దాన్ని ఏ కొండో లేకపోతే వస్తువు అనుకోకునైనా అది భద్రమైనటువంటి, అంటే ఎప్పటికీ భద్రమైనటువంటి, ఎప్పటికీ సృష్టి అంతా ఉన్నప్పటికీ లేనప్పటికీ అంతమైనప్పటికీ ఉన్నది అచలమే, పరిపూర్ణమైనటువంటి స్థితిలో సర్వత్రా వ్యాప్తమై సూది గుచ్చడానికి కూడా ముళ్ళు గుచ్చడానికి కూడా సందు లేకుండా అంతటా అదే ఉండి కాలాతీతమై సర్వవ్యాప్తమై అన్ని కాలంలో అన్ని దేశాలలో అన్ని వస్తువులలో ఉన్నది అదేను. కాబట్టి అదే భద్రమైన అచలము అని చెప్పి దానికి భద్రాచలానికి అంకితం ఇచ్చి ఈ గ్రంథాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి ఇదిగో నీకు ఇచ్చిన దీంట్లోని కనుక అంతరార్థాన్ని కనుక ఎవరైనా తెలిస్తే మానవులు ఎవరికి తెలిసినప్పటికీ ఇంక వాడు భ్రమ చెందడు. వాడు భ్రమ చెంది ఈ బాహ్య ప్రపంచంలో కనపడుతున్నటువంటి దాంట్లోకి తాదాత్మ్యం చెంది మళ్ళీ నేననే భావన కానీ, నాకు కావాలనే భావన కానీ, కోరిక కానీ, తర్వాత నాకు అన్యమైనటువంటి వేరే వాళ్ళని చూసి వాడు ఇంకొకడు అన్యమైనటువంటి వస్తువులుగా ద్వంద్వములుగా భావించి ఇంకో రకంగా ఏ రకమైనటువంటి భేదభావము పెట్టుకోడు. సర్వభ్రాంతి రహితమై ఉంటాడు. దాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాడు సర్వవ్యాప్తమైనటువంటి సర్వజీవులు కూడా తానేనని, ఇక్కడ భేదం అనేదే లేదని, తాననేది రహితమైపోతే సర్వవ్యాప్తమైనటువంటి పరిపూర్ణం ఏ విధంగా నిశ్చలంగా ఉందో అట్లా తాను కూడా నిశ్చలంగా ఉన్నటువంటి అచలుడు. అట్లా అయినాడు, అచలుడు అయినాడు అంటారు. అచలుడు నిజానికి తానుండి అచలుడు కాలేడు. తాను లేకపోతేనే అచల స్థితిని తాను పొందగలుగుతాడు. అది గ్రంథం యొక్క సారాంశం అంతా అదే. ఈ మూలం లేని గుర్తెరిగే ఎరికే సర్వ ప్రపంచం సృష్టించడానికి కారణమైనటువంటి సంకల్ప రూపంలో వచ్చింది. అది కారణంగా కార్యరూపం ధరించినటువంటి నీవు నేనుతో సహా ఈ సర్వ జగత్తు కూడా నేను మేనులన్నీ కూడా ఈ ఎరుక అనే దాంతోనే వచ్చాయి. కాబట్టి ఎప్పటికీ భద్రంగా ఉన్నది అచలమే. ఆ అచలాన్ని నువ్వు గుర్తిస్తే, ఇది పూర్తిగా అర్థం చేసుకుంటే ఇంక నీకు ఏ స్థితిలోనూ కలగదు, ఏ రకమైనటువంటి భ్రాంతి కలగదు. ఇంకా గురుని లక్షణం అనేటువంటి 13వ దాంట్లో 221 కన్న పద్యాన్ని వివరించారు. పైన వివరించిన బోధక్రమమునే ఈ పద్యమునందు కూడా వివరిస్తున్నాడు. పైన ఇంతకుముందు పద్యంలో ఏ విధమైనటువంటి బోధక్రమం వివరించారో, ఎట్టిది బయలని ఎట్టిది అచలమని వివరించారో అదేవిధంగా వివరిస్తున్నారు ఇక్కడ. ఎట్లనగా గురుని లక్షణాన్ని వివరిస్తున్నారు ఇక్కడ. ఇంతకుముందు పద్యంలోనేమో అచలము లక్షణాన్ని, దాన్ని బోధించినటువంటి గురువు, దాన్ని తెలుసుకున్నటువంటి శిష్యుడు ఏ విధంగా అవుతారో తెలుసుకుంటే అది వివరించారు. ఇక్కడ అదే వివరిస్తూ ఉన్నారు. ఈ పద్యమునందు వివరిస్తున్నారు. ఎట్లనగా సద్గురువు శిష్యునికి ముందుగా బయలుండ చూపి పిదప ఆ బయలందు లేనెరుక అనే మాయలేకనే తోస్తూ ఉన్నదని ఎరిగించి ఆ రెంటిని ఎరుగుమని, ఆ పైన లేనెరుకను బయలందు మూలం లేదని ఎరిగించి ఎరిగినటువంటి ఎరుకను వదలి ఉండుము అని, అట్లు ఎరుగుటయే బోధక్రమం ఎరుగుట అని, ఇదియే నిశ్చయమని వివరించి ఉన్నారు. సద్గురువు ఆ విధంగా వివరించడానికి కారణం ఏమిటి అంటే, మొట్టమొదట ఎత్తుకుంటే ఎరుకే లేదు కదా. ఎరుక అనే సంకల్పం కలిగిన తర్వాత కదా నేను మేనుడుగా ఉన్నటువంటి నీవు నేను మరియు
ఈ రెండిటికి అవకాశం ఇచ్చినటువంటి పంచభూతాత్మకమైనటువంటి దృశ్య ప్రపంచము, భౌతిక ప్రపంచం మీదే ప్రాణులు అనేటివి పుట్టాయి. ఆహారం పుట్టాయి, ఆహారంలోంచి మళ్ళీ జీవులు ఉత్పన్నమై మళ్ళీ అనేక పరిణామాలు చెంది 84 లక్షల రకాలుగా చీమకాటి నుంచి మొదలయ్యి విశ్వంలో అతిపెద్ద జంతువులుగా ఉన్నటువంటి స్థితి వరకు, అందులోనే మానవుడు కూడా ఒకటి. ఆ 84 లక్షల జీవరాశుల్లో మళ్ళా దాంట్లో మళ్ళా కోటాను కోట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి మానవులు 800 కోట్లు, పశుపత్యాదులన్నీ కోటాను కోట్లు, లెక్కించడానికి వీలు లేనటువంటి క్రిమికీటకాదులతో సహా. ఇవన్నీ ఉత్పన్నం కావడానికి కారణం, ఈ ఉత్పన్నం కాకముందు ఏది ఉంది? ఉత్పన్నమే కాలేదనుకోండి, దీని సంగతి పక్కకు పెడితే మొట్టమొదటి ఏముండే అంటే ఎప్పుడు బయలే ఉన్నది. బయలుగా ఉన్నటువంటి, అంతటా ఉన్నటువంటి, పరిపూర్ణంగా ఉన్నటువంటి, మరొక దానికి ఆ సందు లేనటువంటి, ములుగుచ్చ సందు లేకుండా అంతటా వ్యాపించి ఉన్నటువంటి బయలే ఉన్నది. అంటే అప్పుడు ఈ పంచభూతాత్మకంగా ఉన్నటువంటి బ్రహ్మాండం కానీ, సూర్య నక్షత్రాదులు కానీ, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆవరణగా ఉండి అనేక లోకాలుగా చెప్పబడినటువంటి భూమితో సహా, భూమి కింద కానీ భూమి పైన కానీ ఉన్నటువంటి అనేకమైనటువంటి గోళకాలు కానీ, ఇవన్నీ ఏవి కూడా లేకుండా ఉన్నప్పుడు, సృష్టే కానప్పుడు, జీవులు కానీ లేదా దృశ్య ప్రపంచం కానీ, ఈయన పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండం కానీ ఏది లేనప్పుడు ఏమి ఉన్నది అంటే ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ఒక ప్రదేశం కాదు, సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ప్రదేశం. సర్వవ్యాప్తంగా ఉన్నది, ఖాళీగానే ఉన్నది. లేదు దాంట్లో కొంత భాగం ఒక చోట ఓ చిన్న రాయి ఉందేనో, ఓ చిన్న వస్తువు ఉందేనో, ఓ మూలల్లో ఓ చోట కొంచెం ఇది ఉందనో, ఒక అనుమాత్రమైనటువంటి ఒక చిన్న రాగ్గింజంత అనుమాత్రమైన ముళ్ళుగుచ్చడానికి సందున్నటువంటి ప్రదేశం ఖాళీగా వేరుగా ఉన్నది దీనికంటే అని చెప్పడానికి కూడా వీలు లేకుండా అంతటా కూడా బయలే ఉన్నది అని బయలుతో. అందుకనే బయలు ముందు ఎందుకు చెప్పారు? బయలు చెప్పి మళ్ళా ఆ తర్వాత ఎరుకని చెప్పారు. మొదలచలం ఎరిగించదా, తుదకి ఎరుకను విడిపించదా అని. మొదలచలమే ఉన్నది, అచలం ఆ స్థితిలో ఉన్న దాంట్లో ఓ అవ్యక్తమైనటువంటి దానికి సంకల్పం అనేది మొట్ట కలిగింది. ఆ సంకల్పం కలగడానికి కారణమైనటువంటి ఏవైతే ఓంకారమే అనేది కలిగిందో, ఆ ఓంకారం అనేటువంటిది శబ్దంగా కూడా మారకముందు అది ప్రణవంగా ఉంది. అంటే అవ్యక్తమైనటువంటి శబ్దం కూడా లేనటువంటి శబ్దరహిత స్థితిలో ఉన్నది ఆ మొదట కలిగినటువంటి ఆ అవ్యక్తంగా ఉన్న సంకల్పం. దానికే అకారం అకార ఉకారములనే అకార ఉకారం అకారములు అనేటటువంటి 3 బీజాక్షరములు కలిగి అది శబ్దరూపకంగా పరిణామం చెంది శబ్దమైన తర్వాత ఓం అనేటువంటి నాదం ఏర్పడింది. అందులో నుంచి తన్మాత్రలు, ఆ తన్మాత్రలతో కూడి గుణాలు వ్యక్తమైనటువంటి బ్రహ్మాండంగా కూడా అంతా కూడా వ్యక్తమైంది. అదే మూలం లేకుండా గుర్తెరిగినటువంటి ఎరుక అనేటువంటిది సంకల్పించినటువంటి మొట్టమొదటి సంకల్పం. దానివల్ల మళ్ళా ఏమైంది అనేది ఈ అంతా విచారించి ఆ సాంఖ్యంలో తెలియబరిచింది. కాబట్టి మొదట ఏముంది అంటే మొదట బయలుగా ఉన్నటువంటి దాని ఉంది. కాబట్టి ఇదంతా నువ్వు నేను మనం కూర్చున్నటువంటి భూమి, చెబుతున్నటువంటి తిరిగాడుతున్నటువంటి సర్వ వ్యవస్థలు, ఈ పైన దీని కింద భావిస్తున్నటువంటి పైన ఉన్నటువంటి నక్షత్ర మండలంతో సహా అది కానీ, ఈ కింద ఉన్నటువంటి చెప్తున్నటువంటి దీని కింద కూడా అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహం ఒక వేలాడుతోంది, ఒక బయలులో వేలాడుతున్న గ్రహమే ఈ భూమి. ఈ భూమి కూడా వేలాడుతూ ఉంది. ఆ చంద్రుడు వేలాడుతున్నాడు, సూర్యుడు కూడా అంతా ఒక ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో వేలాడుతున్న ఈ గ్రహాలన్నీ కూడా వ్యవస్థ అంతా ఏర్పడింది. ఇదంతా లేనటువంటి స్థితిలో ఏర్పడడానికి కారణమైంది కూడా లేనప్పుడు బయలే ఉన్నదని ఎరిగించి, మళ్ళీ ఈ లేనెరుక అనేది ఈ మాయతో కలిసి ఏ విధంగా ఈ జగత్తును తోపింపజేసిందని అంతా కూడాను వ్యక్తం కావడానికి కారణమైనటువంటిది అంతా విచారించారు. మళ్ళీ ఆ లేనెరుక ఏ విధంగా ఎరిగించింది, ఏ విధంగా మొదట పుట్టింది, ఈ జగత్తును ఏ విధంగా కల్పించింది, మళ్ళీ ఏ విధంగా లయమైపోతుంది అనేది అంతా విచారించిన తర్వాత నిజానికి ఎప్పుడు ఇది వచ్చిపోతోంది, అది ఎప్పటికీ ఏకంగా ఒకే రకమైన స్థితిలో ఉంది, దాంట్లో దీనికి స్థానమే లేదని చెప్పి లేనెరుకకు బయలందు మూలం లేదని ఎరిగించి, ఆ ఎరిగించినటువంటి ఎరుకను కూడా నీలో తీసేస్తే, ఆ ఎరిగినటువంటి ఎరుకను కూడా రహితం పరిస్తే
అది వదిలి ఉండవు నాయనా అని చెప్పి దాన్ని వదిలించేకి రహిత మార్గం నీకు, నిన్ను రైతుని చేస్తే అప్పుడు నువ్వు రైతును అయిపోతే ఇంకా అశరీరుడుగా నువ్వు ఉంటావు. నువ్వు శరీరంతో కానీ కనబడే దృశ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందుకున్నావు కాబట్టి అట్లా ఎరుగుటయే ఈ బోధక్రమము. మొదట బయలు గురించి ఈ ఎరుకతో సంబంధమైన జగత్తంతా ఏర్పడకముందు ఏ విధంగా ఉండినో దాన్ని ఎరిగి మళ్ళీ ఈ ఎరిగిండేటువంటి ఎరుకే లేనిదని, దీనికి మూలం లేదని బయలులో దీనికి ఏ విధమైనటువంటి మూలము స్థానము లేదని అవి ఎరిగిండే ఎరుకను వదిలి ఉండుము అని అట్ట ఎరుగుటే బోధక్రమం అని చెప్పి ఎరుగుట అని అదే నిశ్చయమని వివరించి ఉన్నారు. అదే నిశ్చయమని వివరించి ఉన్నారు. ఈ గురుని లక్షణమే మళ్ళీ రేపటి నుంచి మొదలవుతుంది. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడుతున్నారు. మంగళం చెప్పప్పా. మంగళము శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహిత మట్టి ద్వాదశ వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చేయి పెట్టి మ్యూట్ చేసుకున్నాడు. అయ్యో, మ్యూట్ చేసుకొని పడతాడు. జై గురు అన్న, నాకు పని టవర్ కట్ అవుతుంది. సరేలే, ఎవరెవరు మంగళం చెప్పండి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై గురు. గురు పరంపరకు జై. గురు భక్త మండలికి జై. సర్వం సద్గురు అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు అందరికి. జై గురుదేవ. అందరికి జై. జై గురుదేవ. జై గురు.